దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యెషయా గ్రంథము నుండి 53వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనందరి దోషములను దేవుడు క్రీస్తు ప్రభువు మీద మోపిన విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మనము మన పాపముల నుండి విముక్తి పొంది పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడని అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీల సంఘానికి వ్రాస్తూ పత్రికలోని 5వ అధ్యాయము 2వ వచనములో చెబుతున్నాడు. యెషయా ప్రవక్త గారేమో 53వ అధ్యాయము 7వ వచనములో అతడు దౌర్జన్యము నొందెను. దౌర్జన్యం ఏమిటి? రకరకాల హింసలు, బాధలు, అవమానాలు అన్నీ భరించాడు. అయినను అంత హేళనగా చేసినను, బాధింపబడినను, ముఖం మీద ఉమ్మి వేసినను, కొరడాలతో కొట్టేటప్పుడు కానీ ఏ విషయంలోనూ ఆయన నోరు తెరవలేదు అంటాడు యెషయా ప్రవక్త. ఇప్పుడు మనము మన పాపముల నుండి విముక్తి పొంది పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు అని పౌలు గారు కూడా చెప్తున్నాడు అన్నమాట. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతినే కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణారథముగా బయలుపరిచినట్లు పౌలు గారు రోమీల సంఘానికి వ్రాసిన పత్రికలో కూడా ఉంది. 3వ అధ్యాయం 25వ వచనం కానీ మనం చూస్తే ఆ విషయము ఆయన మనకి కరుణారథముగా బయలుపరచబడ్డాడట దేవుని ద్వారా. అందును బట్టి క్రీస్తు యేసు మానవుల రక్షణార్థమై పరమును విడిచి, అది ఎంత భాగ్యము, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారు ఆ పరలోక ఆ భాగ్యాన్ని విడిచి కన్యగర్భమందు పాపభూయిష్టమైన ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి చివరకు గెత్సెమనే తోటలో అప్పగింపబడి పిలాతు న్యాయస్థానములో అన్యాయపు తీర్పునకు గురై అక్కడ నుండి గొల్గొతా వరకు సిలువను మోసుకుంటూ సిలువ మ్రానుపై పాప ప్రాయచిత్తమై రక్తము చిందిస్తూ యేసు ప్రభు పలికిన 7 మాటలు, ప్రతి మాట 1000 సంవత్సరాలు మానవ జగత్తులో తరతరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సిలువలో కఠిన బాధను ఓర్చుకుంటూ యేసు నోట నుండి వెలువడిన ఆ 7 మాటలు సహనము కోల్పోకుండా, సహనము ఓర్పు కలిగి ఉండి శత్రువులను క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ప్రక్క సిలువలో ఉన్న పాపిని కూడా క్షమించేశాడు. కుటుంబ బాధ్యత మరవలేదు, శ్రమలో కూడా సహిస్తున్నాడు. మనమెన్నడూ పాపపు దప్పికొనకుండునట్లు ఆయనే దప్పికొన్నాడు. తండ్రి ఆదేశాలన్నిటినీ సంపూర్తి చేశాడు. చివరగా సంపూర్ణ సమర్పణతో యేసు ప్రభు ఆత్మను దేవునికి అప్పగించాడు. దేని కొరకు ఇదంతా? మనల నుండి
పాపములో చిక్కుబడి ఉన్నటువంటి మనల్ని పాపబంధకాల నుండి విడిపించుటకు ఇంత అనుభవించాడు యేసు ప్రభువారు. ఎంత ప్రేమ! ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రజలు ఇది సంపూర్తిగా మర్చిపోయారు. ఆయన ప్రేమ ఒక మాట అంటేనే పడనటువంటి మానవ సంస్కృతి ఒక్కసారి ఆలోచించి మనము ఒక మార్గానికి వద్దాము. ఎందుకంటే మన పాపముల నిమిత్తము పాప విముక్తి కొరకు ప్రభువారు అన్ని సహించాడు కదా. లోకములో మానవులు ఒక చిన్న మాట కూడా సహించలేనటువంటి, ఓర్పు లేనటువంటి జనాంగము. ఇది గుర్తుంచుకోవాలి. మనము ఎంత భక్తిగా ఉన్నను ఆ ఒక్క మాటతోనే పోతుంది. ఎందుకంటే ప్రభువారి యొక్క ప్రేమను మన హృదయంలో మనం దాచుకొని మన ప్రేమను ప్రక్క వాళ్ళకు కానీ, తోటి వాళ్ళకు కానీ, మన బంధువుల్లో కానీ, మన వాళ్ళతో కానీ, ప్రజలతో కానీ ప్రేమామూర్తులమై మనము జీవిస్తుంటే దేవునికి ఆనందంగా కలుగుతుంది. ఎప్పుడైతే తండ్రిని ఆనందపరచాలంటే ప్రభువారి యొక్క మాటలు, ప్రభువారి యొక్క ఆజ్ఞలు, ప్రభువు పడినటువంటి శ్రమను మనసులో పెట్టుకొని కానీ ప్రవర్తిస్తే దేవుడు తప్పకుండా ఆనందిస్తాడు. ఎవరైనా ఈ లోకంలో తల్లిదండ్రులను కూడా చక్కగా సమానంగా చూస్తారు, కానీ తల్లిదండ్రులకి బాధ కలిగించే వ్యవహారాల్లో మాత్రం ఏమాత్రము సహకరించరు. తండ్రి కానీ తల్లి కానీ బాధపడుతున్నా సరే బిడ్డలలో ఆ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రేమ అది లేదు. అది కానీ ఉంటే దేవుడు ఆనందిస్తాడు. లోకరీత్యా తండ్రి ఆనందిస్తాడు, తల్లి ఆనందిస్తుంది. ఆ ఆనందాన్ని మాత్రం ఇవ్వలేనటువంటి ఈ బిడ్డలు దేవుని యొక్క ప్రభువారు పలికిన మాటలు కానీ, ప్రభువారిని హింసిస్తున్నా సరే అన్ని విషయాల్లోనూ దేవుడు ప్రభువారికి ఇచ్చినటువంటి ఓర్పు, నెమ్మది అది అలాగే కొనసాగించాడు. ఎందుకంటే అది దేవుని కార్యము కాబట్టి ఆయనకు అప్పచెప్పినటువంటి పనిని సంపూర్తిగా సమాప్తి చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమి సంపూర్తిగా అంటే ప్రేమ కలిగే ఉన్నాడు. ఎన్ని మాటలన్నా, ఎన్ని అవాకులు చవాకులు, భయంకరమైనటువంటి అవమానాలు, కాళ్ళతో తొక్కటము, కొరడాలతో కొట్టటము, అవన్నీ సహించాడు. దేనికి? తండ్రి యొక్క ఆజ్ఞది. తండ్రికి ఆనందాన్ని కలిగించడానికై తండ్రి అనుగ్రహించినటువంటి ఆ ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మనమందరము అలాగే దేవుని ప్రభువారు మన ఎడల చూపిన ప్రేమను మనము చూపెట్టాలి. చిన్న ప్రేమనే చూపెట్టలేనప్పుడు ఎలా వీలవుతుంది? వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు అనేది లేనే లేవు. మన ప్రభువు మన కోసం చేసిన ఆ త్యాగం ఎంతో అమూల్యమైనది. లోకంలో బిడ్డలు ఆ త్యాగం చేయలేరా? తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించలేరా? కాదు. కఠినమైన మనసులతో ఉంటారు. అది మనసులు మార్చుకోవాలి. అది నిజమైన సన్మానము. తల్లిదండ్రులకు చేసే సన్మానం ఏంటంటే తల్లిదండ్రుల్ని ఆనందపరచటమే సన్మానము. దేవునికి మనకు మధ్య అవరోధంగా ఉన్న పాపం తొలగిపోయింది. దేనివల్ల? ప్రభువారు శిలువపై చిందించిన రక్తము వలన. అది అమూల్యమైన రక్తము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని నాయన ధ్యానించుకునే ముందర తండ్రి, మేము ధ్యానించుకునే వాళ్ళము, మాకు కూడా ఈ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని మేము చెక్ చేసుకొని తండ్రి, నీ యొక్క ప్రేమను మా హృదయాల్లో ఉంచుకొని మేము ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి నీకు ఆనందాన్ని మేము కలిగించే భాగ్యాన్ని, నీకు మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.